కొంపలే ఉండేది గడ్డ వచ్చినాడు ఏ రూపాయల దగ్గరగా జమా నీకు ఏ గడ్డ వచ్చింది బాబు నీకు ఏ గడ్డ ఏ రూపాయలు ఎన్ని బంగారం అడగబోతారు అయ్యయ్యో వెనకల పోయిన కొడుకులు ఉండాలి బాబు బిడ్డలు ఉండాలి అన్నారమ్మా అగు తల్లి గొప్ప కొడుకు ఓటిలు కొడుకు మీద కొడుకు పేరు చక్రవర్తి వెనకన 5 ఏళ్ళ కొడుకు బల్ల పోతాను ఇంటికి అంటాను రాజే మరో రాజ్యం వీళ్ళు కూడా కత్తి మీద ఉన్న రాజు తిరిగి మారాదు లాంటి బండలాంటి వాడు రాదు మాట మాట్లాడి వీళ్ళే పాలు వంగినట్టుగా మాట వెనక అందరూ వెళ్ళాలంటే బండలాంటి వాడు అన్న తల్లి కంటే ఇద్దరు భార్య భర్తలు పుణ్య దంపతులు అయ్యయ్యో రాజు రాజు ఎనుకుంటూ ఉన్నప్పుడు కన్న తల్లి ఏమనుకున్నది ఒక కొడు కాదు ఒక రూపాయి ముళ్ళు కాదు ఒకే దిగుతాం కాదు ఒక అన్న కన్ను కాదు ఒక కాలు కాలు కాదు ఒక కన్ను చూపు కాదన్నారమ్మా కళ్ళ కాలు దానిపోతే చెయ్యాలి చెయ్యి దానిపోతే కాలాసలు అన్నారమ్మా రాజు నిత్య గిరిమారాజు రాజ్యం కూడా కత్తిన మీద ఉన్నప్పుడు కన్న తల్లి కలియలో ఇరు లోపల అయ్యయ్యో రాజు కలియలో ఇరు లోపల వెనక కన్న తల్లి 27 రాజులు 7 రాజుల్లో 7 బద్దల దాసులు పెట్టుకొని కత్తిన కాడికి వెళ్ళిపోతా నా మనసులో మాట భర్తతో చెప్పాలనుకున్నారమ్మా రాజు వేలుకుంటూ ఉన్నప్పుడు వెనక కన్న తల్లి కలియలో లోపల దాచి బిడ్డలు ఎమ్మడి పెట్టుకొని కత్తిరికాడి వెళ్ళిపోతానన్నదా మొదలుపెట్టదమ్మా ఆడి లేచినాయి నాటుకు అమ్ముతాయి ఇక పెద్దలారా గుణవంతులారా కన్న తల్లి కంచు దేవాలకులు భగవంతం ఇంటికి ఇచ్చిన వాళ్ళ బంగారం బలమైన వాళ్ళ కోట సంపద కొడుకుల సంతానం అతిక బంగారం అడవిలో లేరు రేపటికల్ మేము వచ్చినాడు కావాలి మోసరి కొడుకున్నాడు కళ్ళు వేసరి బిడ్డలేక కోరిక
భర్త వీటికి వెళ్ళిపోయి మనసులో మాట చెప్తా అనుకున్నదమ్మా దాసి ఇంట్లో ఏం పని చేస్తాను ఏం లేదమ్మా టీ ఉడక పెడతానా దేవుడికి దగ్గర రేపెట్లా చూస్తాను అట్లా మా కరెంట్ చేస్తున్నా కదా కచ్చిరి కడుగుతాను వస్తా వస్తానమ్మా పండి పోంపా పండగ పోతామని మన సంటే పిల్లలు ఇక్కడ 6:30 ఆటో ఎక్కి దారి సరికి అరే కట్ట మా ఫ్రెండ్ పెరుకుంటున్నా సానిగా ఓ సాని అంటారా నియాసంటే అన్నాడు సాని పోయి సానొద్దురా కొంగర కూడా కోసి పెట్టుకుంటా అన్నారు నియాసంటే ఎగిరేసిన పోయి అయ్యో మీ కూర వాళ్ళు ఏమైనా వేసుకుంటా పెట్టుకుంటాం ఎక్కడైనా పెట్టుకోపో బిడ్డ బాలరా కంసుదేవి చేప ఇంపదనే పైసలు గొల్లలు ఏ సాప ఇంతనే ఏ 4 వక్కలే వచ్చింది నీకేం వచ్చిన అయ్యో ఈ ఖర్చులో కూడా నా భర్త నేసిన కదా అందుకని మొగడున్నా నా మోనికే తుపాకి రాముడు అయ్యా చక్కని దొంగ దొంగ బాహుబలి తియ్యి మా అంత పోటుగాడు ఓ నా గుంపుల వీరుడు ఏదని వీరుడు ఈ మహాసభలో ఉన్నాడయ్యా అరే చూడాలి కదా చూపి అన్నా అవి ఆయన నామగడే ముందర కూర్చున్నాయి ఏడు దొరకవచ్చా ఓ మాది లవ్ మ్యారేజ్ అయ్యా ఆయననా ఏ రాజానా నేను హైదరాబాద్ నాకు లవ్ చేసిన ఆయన ఆ లవ్కి హైదరాబాద్ దాకవేనా మీరిద్దరు నేను గాలికోట దాకుండా దాసి పేరేం పేరే ఆయన పేరేమో పవన్ కళ్యాణ్ నా పేరేమో ప్రభలు అయ్యో బామ గదిలేవి కలియలో ఉండేదని గదిలు కాడు వచ్చిన బామ ఇప్పటికప్పటికల్లా ఏ భర్తకైనా ఏ భార్యకైనా ఎట్లా ఉంటది
మంది మగవాళ్ళు పంచాయతీ చేసినప్పుడు చేసుకున్న భార్య పంచాయతీ కాడికి మొగోడు పరపతుండదు మగోడు విలువ ఉండదు మగవాళ్ళ విలువ కాబట్టి ఆడవాళ్ళే బామ మగవాళ్ళ విలువ తీపించేది ఆడవాళ్ళే అన్నారమ్మా అయ్యయ్య మన కొడుకు రాజరాజ చక్రవర్తి వెనకన 5 ఏళ్ళ కొడుకు బయలు పోయి ఇంటికి రాబట్టారా ఇవాళ గవ్వలంటే కల్లవే సిలకలాంటి భర్తకైనా ఏ భార్యకైనా అతిమతి నాయం చక్కదనం ఉంటే ఇతరులు ఎవరు చెప్పలేరు భార్య భర్తల స్థుతి 20 సంవత్సరాల గంటలు గడి అంటే తెలియరాదు భార్య భర్తల గది 7 సంవత్సరాల తోడో పడలేసి ఎలా తీసుకోవాలన్నారు అవలని ఏ భర్తకైనా ఏ భార్యకైనా భర్త ఉన్నప్పుడే భార్య సుఖం అన్నారు భార్య ఉన్నప్పుడే భర్త సుఖం అన్నారు భర్త వై భార్య ఉన్న భార్య సుఖం తక్కువే భార్య వై భర్త ఉన్న భర్త సుఖం తక్కువే అన్నారు ఈ 7 ఏళ్ళ పిల్లనాడు బామా బొమ్మల పెళ్లి చేసాడు మీ అమ్మాయి ఎవరో పెళ్లి చేసాడు ఇప్పటికప్పటి కళ్ళను నమ్మడాలు చేసుకున్న భర్త మంచోడైనా అమ్మను మరిపిస్తాడు అయ్యను మరిపిస్తాడు చూడకుండా అన్నమ్మల బలగాన్ని మరిపిస్తాడు అదే చేసుకున్న భర్త లంగోతో తాగుపోతాడు తిరిగిపోతాడు అయితే ఆడపిల్లలు 5 ఒకసారి అమ్మగారి గడ్డెక్కుతాడట అమ్మను మరి అయ్యలేని అయ్యను మరి పిచ్చరా అయ్యయ్య బామా తండ్రి 7 ఏళ్ళ పిల్లనాడు బొమ్మల పెళ్లి పెళ్లి చేస్తే బాధపడి పోతంటే అన్నది పిద్దంటే తెలిసిన పెద్దవాళ్ళు ఏమన్నారు బిడ్డ చేసుకున్న భర్తను అన్నది పిలిస్తే అది అవుతుంటే అవి కానాడు నన్ను బాబాని పిలుచుకున్నావా అయ్యో 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 బామా ఖర్చుదేవి ఇంతవరకు చిన్నవేనమ్మా అందుకే అన్నారు నాదా భార్య కష్టమత భర్త అన్నారు భర్త కష్టమత భార్య అన్నారు నాదా భార్య భర్తలు ఒకటైతే బ్రహ్మలోకలు మెచ్చి ఇద్దరాలు మొగలు ఒకటైతే ఇంద్రలోకలు మెచ్చు సత్యమ పురుషులు ఒకటైతే స్వర్గలోకం మెచ్చినన్నారయ్యా నాదా కనుగుడ్డు లాంటివి భార్య అన్నారు కంటి రేప లాంటి వాడు భర్త అన్నారు నాదా కనుగుడ్డు కాకపోతే కంటి రేపు పాదకుండా భార్య కష్టమతే భర్త అన్నారు భర్త కష్టమతే భార్య అన్నారయ్యా మనసులో మాట అయ్యనాదా నా ప్రాణనాదా
అనుకుంటది ఏ తల్లి గర్భాలైనా తులసులు కొడుకులు కావాలి మనసులు బిడ్డలు కావాలనుకుంటే తులసులు కొడుకులు ఎందుకంటే అవ్వయ్య రాజుల కావటానికి అగ్గి పెట్టే కొడుకులు అన్నారు మనసులు బిడ్డలు అంటే అవ్వయ్య రాజుల ప్రాణం పోయి నాడు చాడ కొమ్ములు 7 సేటి బిడ్డలు అన్నారయ్యా మన బాబు గర్భమంది దొంగ ఒక్క కొడుకు మనకున్నడా తల్లులు అనుకున్నారు నాదా నా గర్భాన నాకు కొడుకులు కావాలి నాకు బిడ్డలు కావాలని ఆడవాళ్ళు బాధపడ్డనాడు భగవంతుడు మెచ్చి ఆ తల్లి గర్భాన చూసి ఒక కొడుకు నోడి కడితే ఆ తల్లి అనుకుంటది నా గర్భాన నాకొక కొడుకు నా కొడుకు ఎంత లంగైనా ఎంత దొంగైనా కొడుకు తాగబోతు తిరుగుబోతైనా అట్లా తిరిగి చాకటాలకి ఇంటికి వచ్చి మంచాల పడ్డ అవ్వనే కానీ అయ్యనే కానీ మంచం కాడికి వచ్చి అవ్వ నీకేమనిపిస్తుంది బాబు నీకేమనిపిస్తుంది అని కొడుకులు అడిగితే కన్నులకు తినకుండా తిన్నంత తీరన్నారమ్మా అయ్య కొడుకులు లేకుండా ఒక బిడ్డుంటున్నారా ఒక బిడ్డుంటున్నారు లాంటి తల్లి గర్భాన ఒక్క బిడ్డ కలిగినాడు ఆ తల్లి అనుకుంటది అయ్యో నా గర్భాన నాకొక్క బిడ్డ నా బిడ్డ పాలుల కింద పగళ్ళ కింద నాదాన్ని బతకద్దు నా బిడ్డని పేరుకు దేవాలి నా బిడ్డని కీర్తికి దేవాలని ఇద్దరు భార్య భర్తలు కడుపు చిన్నగా వేసుకొని కళ్ళు పెద్దగా వేసి నెత్తిన తట్ట పెట్టుకొని ఉన్నా లేకున్నా తినకున్నా ఆయన కట్టం చేసి కానీ గడ్డం వేసి బిడ్డని పెంచి పెద్ద వేసి ఒక చేతిలో పెట్టి 7 లవతలకి ఇచ్చినాడు బిడ్డ అత్తగారి ఇంటికాడ బతికినాడు ఇక్కడ శాతగా కావగా రాజుల మంచాల పడ్డమాట బిడ్డలు ఎక్కడికయ్యినాడు ఆ బిడ్డలు అనుకుంటారు అయ్యో మా అవ్వ మంచాల పడ్డదాట మా అయ్య మంచాల పడ్డాడట ఇక మా అవ్వ దత్తే నాకెట్లా కనబడుతుంది మా బాబు దత్తే నాకెట్లా కనబడతాడని బిడ్డలు ఎంత దూరాలు ఉన్నా ఆ బిడ్డల చేతిలో 10 రూపాయలు అర్థం లేకుండా బిడ్డలు పక్క పొంట మా దగ్గరికి పోయి నాకు ఒక 100 రూపాయలు బదిలి మా అమ్మ మంచాల పడ్డదాట మా అమ్మని చూసేస్తా మళ్ళీ నేను వచ్చినాక నీ కూలికి వచ్చి తెరుపుకుంటావా నీ కైకి వచ్చి తెరుపుతానని ఆ బిడ్డ అత్తగారింటికి అంచిన అమ్మగారింటికి వచ్చేటాలకు మంచం కుక్కిల పడి బిడ్డ కళ్ళ చూసిన కావా ఇక నా బిడ్డ వస్తుంది అనుకోని మంచంలో ఎర్ర బొరినట్టు బొరుతుంటే ఆ బిడ్డ విరిగి వచ్చి మంచాల అవ్వ దగ్గరికి వచ్చి అవని 2 రెక్కలతోటి మంచం మీద కూర్చుండేటి అవని బిడ్డను వచ్చింది అవను ఎందుకు ఎడుతున్నావు అవరు కొడుకుల వల్ల కాదేవా నువ్వు కోడళ్ళ వల్ల దానివి కాదేవో నీకు కొడుకునైనా నేనే బిడ్డనైనా నేనేనేమని మంచం మీద కూర్చుండబెట్టి అమ్మకు అవని తలెంత వాసింది నీ బట్టెంత వాసింది అమ్మా నీకు తానం పోతారు రావే అమ్మని బిడ్డ పట్టు నీళ్ళు కాకబెట్టి పంపుల్లో దించి తల్లికి తానం పోసి ఉడుకుడు కళ్ళ వంటి ఒక్కొక్క ముక్క తినబడుతుంది నాదా ఆడపిల్లలు నాదు ఆడపిల్లలు నాదా ఆరాధలు నాదు బిడ్డలు అమ్మకు తానం పోసి నెత్తి గొర్రెలు కొట్టి ఆ బిడ్డలు అన్నం తిరిగి ఆ బిడ్డలు అంటారు అత్తగారింటి పోయేటప్పుడు నా సంసారం ఎట్లున్నదావా ఇక నా పిల్లలు ఏం తింటాను నేను వాళ్ళ 4 రోజులకు వస్తానే మరి బిడ్డలు తీర ధైర్యం చెప్పి బిడ్డ అత్తగారింటికి పోయినాక మీద నువ్వు బాగా వాసింగా వచ్చిన మధ్యలో బిడ్డ కనుక అయితేనాను వచ్చిన మాట
వచ్చిన మాట కబడితోటి ఏ బిడ్డలకు ధైర్యం అవుతుంది అక్కలారా అయ్యో మా అమ్మ చచ్చిపోయిందట ఇక నాకేమవుతుందని బిడ్డ కన్న పిల్లలు ఎంబడి పెట్టుకొని కట్టుకున్న భర్తను ఈదుకొని ఇల్లుకు తలుపు తాళం అనుకుంటే గిద 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 బిడ్డ వెలిగొచ్చేటాళ్ళకు అవసరం ఇట్లా కనబడితే నాలో ఆ బిడ్డలు ధైర్యం మందిని వాపుకుంటా ఎంత పొడుగున్నదో కొంత పొడుగు పడినారా బలగం లేదు ఒక్క ఇళ్ళల్లో బలగం లేదు నన్ను ఏ అన్నల చేతులు పెట్టిన ఏ వదనల చేతులు పెట్టిన ఇంటి మీద మనమందరం అమ్మ నచ్చిపోతే గంటల బలం పోతుంది నచ్చిపోతే పుర్రంగా బలం పోతుంది అమ్మయ్య అమ్మగారింటికి సలాసు చేస్తారు అమ్మయ్య వచ్చినాక అనుమానం పడుకుంటారు ఒక్కొక్క మాట కాళ్ళ మీద పడి ఆడవిలో ఒక్కొక్క మాట ఒల్లించుకుంటే ఏడుతుంటే రాజు కడుపులో సేవిడి కలిపెట్టిన విధమై బాయరా కొడుకు తోడు అడిగిన ఆడవిలో కావాలన్నవా అయ్యయ్య బామా కందుదేవి ఇప్పటికప్పటికన్నారే అయ్యయ్య బామా కందుదేవి అందరు కొడుకులు ఉన్నలే ఉన్నారు అందరు బిడ్డలు ఉన్నలే ఉన్నారా బామా అన్ని కొట్టు వల్ల లేరా బామ కనుక కొట్టు వల్ల రాజ్యం మీద ఎంతమంది లేరమ్మా ఇప్పటికప్పటికన్నా అక్కరాలు ఏ బిడ్డలకైనా కట్ట వచ్చినాడు ఏ దేవుడు ఆదికి రాడు ఏ భగవంతుడు ఆదికి రాడు ఆడివేళ్ళ కట్ట వచ్చినాడు అమ్మగారి అది కట్టరాడా కందుదేవి అయ్యయ్యో బామా ఇప్పటికప్పటిగా వెనకని ఏడుస్తున్న ఫల మరి ఏడుస్తున్న లోపల ఫలభాగ్యం లేకపోయానా కొడుకున్నలే ఉన్నారా బిడ్డలున్నలే ఉన్నారా మాయలు వెనక రాజ్యమే దేశం మీద అందుకే అన్నారు అక్కరాలు వెనక పుట్టు కొట్టాల ముఖం చూస్తే పుణ్యలోకం నరటి కొట్టాల ముఖం చూస్తే అట్టదైద్రం వల్ల మన గర్భవాసం కొడుకోటి మనం వేయాలి వెనక నరటి కొట్టు వాళ్ళు అంటారమ్మా బిడ్డ కావాలంటే మనం ఏం చేయగలుగుతామమ్మా ఇలా ఇద్దరం భార్య పడతారు ఇంటి లోపల ఉంటే ఏ దేవుడు మెచ్చి మన సంతానం కూడా ఏడతాడయ్యా మనిషికైనా చుట్టాన పెట్టి సూర్యవతలు వెలుపుల మొక్కలు వేయాలన్నారయ్యా గుడిలోనే భగవంతుడు ఏ పుట్టలోనే ఏ నాగల్లో ఉన్నాడు ఇద్దరం భార్య భర్తలు నాదా యొక్క నాగబళ్ళు కట్టుకొని బళ్ళల్లో పోసుకొని దేవతోలా
చక్రవర్తి రాజా పైన దాశల దేవుడు నమ్మని దేవుని పూజ చేయాలి అయ్యయ్య వయ్యల మనం తిన్న మన వాళ్ళు వెంటి మీరు మంట మాడవద్దు ఇంట్లో పూజ రాస్తున్నాడా అదో ఏ పుట్టులే నాగనముడు ఏకులు ఏ భగవంతుడు ఉన్నాడో ఏళ్ళ వెనుక భగవంతుడు పూజ చేసిన కావాలి అందుకే అందరూ అక్కల తర్వాతరాలకు భగవంతుడు దాసరై తిరుగుతాడు దాని పెద్ద దయ్యంగా తీయాలి భార్య భర్తలు నాగపల్లి 7 వైపల్లి 7 గాడిపల్లి 2 గంటలు మరి కొడుకుతోడు మేము బిడ్డను కావడమే కావాలి ఆడవిలతోనే శృంగారం ఆడవిలతోనే బంగారం ఆడవిలతోనే రాగడ ఆడవిలతోనే పోగడ ఆడవిలతోనే సుట్రికం ఏర్పడతాడట ఆడవిలతోనే సృష్టి ఏర్పడతాను కొన్ని దాశల శీల కొడుకు చక్రవర్తిని పెట్టి భార్య భర్త వెనుకదుడు బల్లల కిలువని ఏ రాజ్యం వెళ్ళిపోదామని ఏ దేశం వెళ్ళిపోదాం భగవంతుని బేరం వేసుకొని భార్య భర్తలు బల్ల మీద కీళ్ళు వల్లి ఏ విధంగా బయలుదేరమంటారా అయ్యో ఏ